బాబు, కొత్తగా అద్దెకొచ్చింది మీరేనా? అవును సార్. ఓహో, దా కూర్చో. పర్లేదు సార్. పర్లేదు, కూర్చో. అంటే పెన్ని వెయిట్ చేస్తుంది. సింహాద్రి కూడా చెప్పాడు నువ్వు చాలా మొహమాటస్తుడు అని. దా కూర్చో. అంటే పాల ప్యాకెట్లు ఇవ్వాలి సార్. పర్లేదు, కూర్చోవయ్యా, కూర్చో. వైషు, 3 కప్ కాఫీ. ఏం చేస్తుంటావు? అంటే జాబ్ ట్రయల్స్లో ఉన్నాను సార్. కాకపోతే ఏం సెట్ అవ్వట్లేదు. అమ్మా నాన్న లేదు సార్. పిన్ని బాబాయ్తో ఉంటాను. నాకు చెల్లి సార్, ఊర్లో హాస్టల్లో చదువుకుంటుంది. ఏం పర్లేదు బాబు, అంతా మంచిగా జరుగుతుంది. ఓకే, నీకేమైనా అవసరమైతే వచ్చి మొహమాట పడకుండా తీసుకోవచ్చు. జాబ్ ట్రయల్స్ అవి చేస్తున్నావు కదా, తెలుసు కదా. అయ్యో, సార్ తెలియకపోవడం ఏంటి? ఏదో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడతారని క్యారేజ్ కట్టిస్తే డబ్బులు ఇవ్వపోయినా పెద్ద మనిషి ఏంటి, డబ్బులు ఇచ్చాడా? అంటే మేడం ఏం మాట్లాడకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక. ఓహో, నిన్న మౌనవ్రతం కదా, సరిపోయింది. పక్కింట్లో కూడా ఏం జరుగుతుందో తెలియని ఈ సిటీలో ఒకరినొకరిని ఆదుకోవడం ఈ సంస్కార్ కాలనీ స్పెషాలిటీ. వైషు, దీని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నా అంట. యూ గైడ్ హిమ్. డోంట్ వరీ, షీఈస్ ఎ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్. పెళ్ళైన తర్వాత అన్నీ మానేసి కంప్లీట్ హౌస్ వైఫ్గా ఉండిపోయింది. నా కోసం సాక్రిఫైస్ చేసింది. సార్ సార్ పిన్ అరుస్తుంది. అలాగే వెళ్ళు. వస్తున్నా పిన్ని. నైస్ బాయ్. ఎలా ఉన్నావన్నయ్య? బాగానే ఉన్నా. చదువు ఎలా సాగుతుంది? ఏదో సాగుతుంది కానీ ఇలా మీ అందరికీ దూరంగా నాకు ఇబ్బందిగా ఉంది. నీకు పిన్ని గురించి తెలిసిందే కదా. బాబాయ్ ఏదో సర్ది చెప్తున్నాడు కానీ ఆయన ఏం చేయలేడు. నేను జాబ్కి ట్రై చేస్తున్నా. దొరుకుతుందంటావా? 40 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యా, ఒక్కటి కూడా కనీసం ఫైనల్ రౌండ్కి వెళ్ళలేకపోయా. టీచర్ లేని గవర్నమెంట్ స్కూల్లో చదివినందుకు ఫలితాలు ఇవి. జాబ్ కొడతానే. జాబ్ వచ్చాక నేను సిటీకి తీసుకెళ్తాను. అప్పుడు నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేయించి బాగా చదివిపిస్తాను. మనం ఒక పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ఉందాం. ఇంకా బయలుదేరు. అవును, ఛార్జీకి డబ్బులున్నాయా? బాబాయ్ డబ్బులు ఇచ్చాడే. నాకెందుకురా? ఉంచు, ఖర్చులకు ఉంటాయి. నాకేం ఖర్చులుంటాయి? నువ్వు టైంకి తిను. అసలే నీకు ఆకలి ఎక్కువ. 3 కూరలు ఉంటే గానీ తినేవాడివి కాదు. అది అప్పట్లో. ఇప్పుడు 2 పూట్ల తిండుంటే చాలరా భగవంతుడా అనే పరిస్థితి. అన్నీ అవుతాయిలేరా. సరే, నేను వెళ్తాను. మళ్ళీ వార్డెన్ చూస్తే గొడవ చేస్తాడు. సరేనా? సరే, బాయ్. వస్తున్నా పిన్ని. నేను వచ్చేంతవరకు ఏంటి పని ఖచ్చితంగా అయిపోతుంది. ఎదురా. తప్పకుండా. హాయ్ కౌశిక్, ఎక్కడికి? ఇంటర్వ్యూకి సార్. ఎక్కడా? సిరిపురం. నేను క్యాంప్కి వెళ్ళేటప్పుడు బైక్ రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ చేసి వెళ్తుంటాను. ఆన్ ద వే డ్రాప్ చేస్తాను రా. పర్లేదు సార్, నేను నడిచి వెళ్ళిపోతాను. ఏం పర్లేదు. నాకు భోజనాలకి డబ్బులు ఇచ్చినట్టు మీ అన్నయ్యకి ఓలా బైక్ అనుకుని డబ్బులు ఇచ్చేసాయి. పోనీ అలానే చెయ్యి. మీకు ట్రబుల్ ఎందుకని. పర్లేదు రావే.
నువ్వేం ఫ్రీగా హెల్ప్ పొందాల్సిన అవసరం లేదు. అవసరమైనప్పుడు తనకు హెల్ప్ చేద్దు. ఓకే దా. నా వైఫ్ ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. తను ఎదురు వస్తుందిగా, నీకు కూడా వచ్చేస్తుంది జాబ్. బాయ్ వైషు. బాయ్. జాగ్రత్త. చెప్పవే. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇక మామూలే, కాకపోతే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళా. ఏదో జాబ్ రాకపోయినా ఒక చిన్న సాటిస్ఫాక్షన్. కొత్త ఇల్లు ఎలా ఉంది? బాగానే ఉంది. ఓనర్ వాళ్ళు మంచోళ్ళు. నేనంటే కొంచెం అభిమానం. మనీ అంటే ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఏంటే పొగుడుతున్నావు? చిన్నప్పుడు సెల్ఫిష్ అని ఏడిపించేదానివి. దూరంగా ఉన్నావు కదరా, కొండలు నున్నగానే కనిపిస్తాయి. హాస్టల్ ఎలా ఉంది మరి? బానే ఉంది. చదువుతున్నావు మరి? ఏదో అలా నెట్టుకొస్తున్నానులే. ఏమండి, ఇల్లు అని విధాలా బాగుందా? ఇంత పెద్ద ఇల్లు తక్కువ రెంట్ కంటే ఎంతో భయపడ్డాను. మా ఆఫీసుకి దూరం అయ్యింది కానీ అన్నిటికీ చాలా బాగుంది. వాస్తు కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు ఇక్కడ ఉన్నవాళ్ళు 3 నెలలకే సొంత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు. అబ్బా, చెవులో పంచదార పోసినట్టుంది. నీ నోరు పుణ్యవాణి అలా జరిగితే ఎంత బాగుంటుందో. పైసా ఆదాయం, క్షణం తీరిక లేని ఉద్యోగం మాయింది. ఆస్తులు తెచ్చుకోకపోయినా మా బావగారు పోతే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. అమ్మో, టైం అయిపోయింది. అమ్మ, వాడొస్తే ఈ తాళం ఇస్తారా? అలాగే. ఏయ్ కౌశిక్, మనిషి కూర్చునుంటే కనీసం పలకరించాలని కూడా అనిపించలేదా? అంటే చదువుకుంటున్నారు కదా అని పైకి వెళ్ళిపోతుంది. పైన తాళం వేసుంది, కీ నా దగ్గరుంది. దా. దా, కూర్చో. ఇంటర్వ్యూ ఏమైంది? అది ఫెయిలా? ఇది ఎదురొచ్చింది, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయిన అనుకుంటున్నావా? అయ్యో అదేం లేదండి, మీరు ఎదురొచ్చినందుకే కనీసం ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. పోగొట్టుకున్న ప్రతిసారి మనం బాధపడతాం, కానీ దేవుడు మనకు ఇంకా బెటర్ ఏదో ప్లాన్ చేస్తుంటాడని గెస్ చేయం. ఏమో, నీ టాలెంట్కి ఫ్యూచర్లో ఏదో ఇంకా బెటర్ ఆప్షన్ ఉందేమో. ట్రై చేస్తూ ఉండు. ఏమి తప్పు చేయలేదని మనకి తెలిసినప్పుడు తలదించుకునే అవసరం లేదు. చూడు, నవ్వితే ఎంత బాగున్నావో. మరెందుకు ఎప్పుడు డల్గా ఉంటావు? మొహం ఏంటి అలా అయిపోయింది? ఏం తినలేదా? అంటే అది తీసుకో. తిండి దగ్గర మొహమాట పడకూడదు. బీ థ్యాంక్ఫుల్ టు ప్రాబ్లమ్స్. అవి జీవితాన్ని
ఎలా బతకాలో నేర్పిస్తాయి. అవును, ఏంటి నేను పూజ చేసేటప్పుడల్లా గుడ్లు అప్పగించి నన్నే చూస్తుంటా? అయ్యో అదేం లేదండి. అంటే మిమ్మల్ని అలా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చూడనండి, సారీ. ఏం పర్లేదు, నీ మనసుకి బాగుంటే అలాగే చెయ్యి. నేను కూడా పరాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేకుండా పెరిగిన దాన్నే. అనాథగా బతకడం ఆ అవమానం ఏంటో నాకు తెలుసు. మీ పిన్ని బాబాయ్ వాళ్ళు మంచివాళ్లే, కానీ కాలంతో పాటు అడుగులు వేస్తున్నారంతే. వాళ్ళ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు? చూసుకోవచ్చానందుక? అదేం కాదండి. చూడమన్నాను కదా అని మరీ కొరికేసేలా చూడకు. పెళ్ళైన ఆడవాళ్ళని మరీ అంతలా చూస్తే బాగుండదు తెలుసా? వెళ్ళు, బుద్ధిగా చదువుకో. లైఫ్లో సెటిల్ అయితే ఏం కావాలన్నా చేసుకోవచ్చు. ఏయ్ ముద్దు, కీ లేకుండానే తాళం తీసేద్దాం అనుకుంటున్నావా? ప్రతి ప్రాబ్లంకి ఒక ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఆ కీ దొరికేస్తే లైఫ్ ఈజీ అనిపిస్తుంది. క్లాస్ పీకానా? మళ్ళీ పిలిచినా రావేమో. ఇలా స్నేహంగా మాట్లాడితే విని చాలా రోజులైందండి. మీరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను. భరించాలి దరిద్రాన్ని. పాపమే, మనం ఎంత తిట్టినా మన ఇంట్లోనే ఉంటున్నాడంటే మన అవసరం వాడికి ఉన్నట్టే కదా. అయినా వాడు రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు కదా, ఏదో ఒకటి తగిలి త్వరలోనే వెళ్ళిపోతాడు. ఏ పని చెప్పినా సరిగా చేసి చావడు. వీడిని చూసి మన అబ్బాయి కూడా చెడిపోతాడు. తర్వాత నీ ఇష్టం. చెప్పాల్సింది నేను చెప్పాను. ఊరుకోవే, వింటే బాధపడతాడు. పద. మీరు మీకు తెలిసిన వాళ్ళందరినీ బ్లడ్ డొనేషన్ అని తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? కౌశిక్, నిన్ను అడిగేగా తీసుకెళ్ళాను. అయినా 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచిది. ఇంకొకరు ప్రాణం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అవునండి, అన్నయ్య గారు చెప్పాకే నాకు చేయాలనిపించింది. మంచిదే గాని చూడు, నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఎంత వీక్గా ఉన్నావు. తిను. ఏంటలా దిక్కులు చూస్తున్నావు? భోజనం నచ్చలేదా? ఏయ్, కారంగా ఉందా? ఇలా ప్రేమగా వడ్డిస్తే తిని చాలా రోజులైంది. దానికేం భాగ్యం. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు భోజనం చేయొచ్చు. ఇక్కడే ఉండొచ్చు కూడా. ఏంటి, అయినా మనిషికి మనిషి సాయం చేయకపోతే ఇదంతా ఉండేందుకు? వైశు, ఇలాంటి ప్రపంచంలో వీడు అసలు నెక్కుకు రాగలరంటావా? తప్పకుండా. హీ కెన్ డెఫినెట్లీ డూ సంథింగ్. నాకా నమ్మకం ఉంది.